కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక నిజంగా ఒక సీఎం ప్రజల సమస్యలను అర్థం చేసుకోవడానికి ఈరోజు సెక్రటేరియట్లో ప్రజా దర్బార్ అని పెట్టడం జరిగింది. మొట్టమొదటిసారిగా ప్రమాణ స్వీకారం జరిగిన తెల్లారే అది పెట్టడం జరిగింది. మరి అందులో వచ్చినటువంటి ఏదైతే సమస్యలు ఉన్నాయో అన్న దాదాపు కొన్ని వేల సమస్యలు భూ కబ్జాలకు సంబంధించినవి. అందులో మీ అనుచరులు మీ ఎమ్మెల్యేలు చేసినవి ఎక్కువ ఉన్నాయి. మరి దీని గురించి మీరు ఎందుకు పట్టించుకోలేకపోయారు? అధికారంలో ఉన్నప్పుడు దీన్ని ఎందుకు మీరు సవరించలేకపోయారు? దీన్ని ఎందుకు మీరు సమస్యలను పరిష్కారం చూపలేకపోయారు? ఇవన్నీ జరిగి రైతు బంధు వేస్తారు. ఇప్పుడు ఈ 6 స్కీమ్లు ఏదైతే ఉన్నాయో దీన్నే ఇంత తొందరగా అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం రైతు బంధు వేయడు అని మీరు అనడం ఎక్కడదన్నా. కాకపోతే దాంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఎవరికైతే మీలాగా ఎకరాలు ఉన్న వాళ్ళకి వేయాలి, ఇంకా ధనవంతుల్ని చేయాలి, అవినీతి పరులను ఎదగనివ్వాలి, పేదలు అట్లనే ఉండాలన్న ఉద్దేశం గవర్నమెంట్కు లేదు. కాబట్టి రేవంత్ అన్నకు ఆ ఉద్దేశం అసలే లేదు. కాబట్టి ప్రజా దర్బార్లో కావచ్చు, ప్రమాణ స్వీకారం చేసిన రోజు కావచ్చు, రైతు బంధు ఖచ్చితంగా పడుతుంది. కాకపోతే ఎవరైతే అర్హులు ఉన్నారో, ఎవరైతే నిజంగా దానికి బీపీఎల్ కుటుంబాలు కావచ్చు, ఎవరైతే చిన్న సన్నకారు రైతులు కావచ్చు, ఎవరైతే దానికి అర్హులుగా ఉన్నారో వాళ్లకు మాత్రమే చెందాలి. దీన్ని ఏ విధంగా ప్రజల సొమ్ము అనేది ఇక్కడ దుర్వినియోగం జరగకూడదు. ఆ ప్రజల సొమ్ము దుర్వినియోగం చేయకుండా వీళ్ళ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఇంకా సహకరించాలన్నటువంటి ఉద్దేశంతోనే అది ఆగడం జరుగుతుంది తప్పితే మీలాగా దుందుడుకుగా అది ఎవరికి పడితే వాళ్లకు, మంత్రులకు, అనుచరులకు, చుట్టాలకు, పక్కాలకు, వీళ్లకు వాళ్ళకి వేసేటువంటి ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి లేదు, ఉండబోదు కూడా. ఆ విషయాన్ని గుర్తుంచుకొని ఇవన్నీ నిజంగా చేయాలనుకుంటే మాత్రం ప్రతిపక్షంలో మీ పాత్ర 100% కీలకం అని అనుకుంటే మీరు చిత్తశుద్ధితో మీరు ప్రశ్నించడం మొదలు పెట్టండి ఇప్పటి నుంచి.